సో ప్రస్తుతం చిత్రనాకలో ఒక కేసు అయితే నమోదైంది. దీనికి సంబంధించి ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇప్పిస్తామని చెప్పేసి మాకు ఆఫీసులలో వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని మోసం చేసి దాదాపు 250 మంది మనుషులు అంటే వ్యక్తుల్ని మోసం చేశారు అని చెప్పేసి జ్యోతి అండ్ సునీల్ సింగ్ అని చెప్పి భార్యాభర్తలు, వీళ్ళతో పాటు ఇంకో ఇద్దరు ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. వీళ్ళందరూ దాదాపు 250 మందిని మోసం చేశారు అండ్ స్టాంపులు కానీ సైన్లు కానీ ఫోర్జరీ చేసి ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు అని అంటున్నారు. ఇప్పటికైతే దానికి డీటెయిల్స్ అంటే ఇప్పటివరకు అయితే ₹1,00,000 రికవర్ చేశాము, స్టాంపులు అండ్ ₹1,00,000 కలెక్ట్ చేశామని అంటున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా జరిగింది సార్? అసలు వీళ్ళు ఎలా దొరకబడ్డారు? అయితే వీళ్ళు మేకల జ్యోతి అండ్ సునీల్ సింగ్ అనే వాళ్ళు చిత్రనాకలో ఉన్నటువంటి ఎస్ఆర్టీ కాలనీ ఏరియాలో ఉంటారు. అక్కడ పూర్తిగా మామూలుగా జీవనం సాగించే వాళ్ళు ఉంటారు. అక్కడ లో క్లాస్ పీపుల్ ఉంటారు. అంటే వాళ్ళంతా కూలినాలు చేసుకొని బతికే వాళ్ళు, తర్వాత ఈ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని బతికే వాళ్ళు ఉంటారు అక్కడ. సో వీళ్ళు సోషల్ వర్క్ చేస్తాం అనే దాంట్లో ఏదైనా అవసరాలు ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, తహసీల్దార్ ఆఫీస్లో కానీ, లేకుంటే ఆర్డీఓ ఆఫీస్లో కానీ ఏదైనా అవసరాలు ఉంటే వీళ్ళు హెల్ప్ తీసుకునేవాళ్ళు పబ్లిక్. సో ఏదైనా చిన్న చిన్న బర్త్ సర్టిఫికేట్ అటువంటివి ఇమీడియట్గా ఇప్పిస్తూ వాళ్ళలో నమ్మకం కలిగించి మీకు మేము డబుల్ బెడ్రూమ్స్ కూడా ఇప్పించగలుగుతాము, మీరు అప్లికేషన్స్ అనేవి ఇవ్వండి, మాకు ఒక్కొక్క అప్లికేషన్కి ఒక 10,000 నుంచి 20,000 రూపాయలు మాకు ఇవ్వండి అని చెప్పి కొంతమందిని ఒక నలుగురిని తయారు చేసుకొని ఒక గ్రూప్ లాగా అప్లికేషన్ ఫామ్స్ తీసుకోవటము, అప్లికేషన్తో పాటుగా క్యాష్ తీసుకోవటము, ఇదంతా చేస్తూ ఉన్నారు. ఇది చేసే క్రమంలో 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇది ఎవరైతే మరి 2 సంవత్సరాలు అయింది ఇంకా మాకు ఇంకా బెడ్రూమ్ అలాట్ కాలేదు అంటే మీకు అవుతుంది రండి అని చెప్పి వాళ్ళని ఆఫీస్లోకి తీసుకుపోయి ఆఫీసుల దగ్గర తిప్పడం చేస్తూ ఉన్నారు. ఇక పబ్లిక్ ప్రెజర్ ఎక్కువయ్యేసరికి వాటిని ఫేక్ లెటర్స్ అవి తయారు చేసి పెట్టుకున్నారు. ఈ క్రమంలో మనకు చిత్రనాకలో నిన్న కొంతమంది బాధితులు కంప్లైంట్ చేయడం జరిగింది. చేస్తే ఇమీడియట్గా మనము వీళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళ ఇండ్లు సర్చెస్ చేసినప్పుడు మనకు ఇదంతా కూడా ఈ రాకెట్ అంతా కూడా బయటకు వచ్చేసి. ఎంతమంది బాధితులు ఉన్నారు సార్? ఇప్పటి వరకు మనకు 200 పైచులకు బాధితులు ఉన్నట్టుగా తెలుస్తుంది. 200 పైనే ఉంటారు. సో ఎంత డబ్బు రికవర్ చేశారు? అది ఇప్పుడు 1,00,000 చేశాము క్యాష్, కానీ అది ఎంత బాధితుల నుంచి వీళ్ళు వసూలు చేశారు అనేది ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. అంటే ఎగ్జాక్ట్ గా ఒక వ్యక్తి దగ్గర ఇంత తీసుకున్నారని లేదు. ఇప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ లో ఒక్కొక్కళ్ళని పిలిచి విచారిస్తే చెప్తారు, వాళ్ళు ఎవరెవరు ఎంత ఇచ్చారని చెప్తారు. అది టోటల్ గా ఇన్వెస్టిగేషన్ లో మనకు టోటల్ అమౌంట్ ఎంత అనేది తెలుస్తుంది. సో వీళ్ళిద్దరే ఉన్నారా సార్? వీళ్ళు వెనక ఇంకా ఎవరు లేరు, వీళ్ళిద్దరు ఇంకొక 2 సహాయకుల్ని పెట్టుకొని చేసుకున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ నుంచి ఇప్పుడు మొత్తం రికవర్ చేసింది 1 lakh మాత్రమే, అంతే కదా? 1 lakh అయింది. ఇంకా ఫర్దర్ గా ఏమన్నా రిసోర్సెస్ వాళ్ళు తీసుకున్న మనీని ఏ రకంగా స్పెండ్ చేశారు అవన్నీ కూడా మనకి ఇన్వెస్టిగేషన్ లో పెట్టారు. ఓకే సార్, వాళ్ళు ఈ విచారణలో ఏం చెప్పట్లేదా సార్? ఇంకా అంటే ఇప్పుడు ఇమీడియట్ గా దీన్ని మనం అరెస్ట్ చేశాము, వాళ్ళని అరెస్ట్ చూపిస్తున్నారు, వాళ్ళకి నోటీసెస్ అవి ఇస్తారు. తర్వాత అదంతా ప్రాసెస్ అంతా చిత్రనాక సిఐ గారు చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ये रबर स्टाम्प इस्तेमाल करके ये अलॉटमेंट लेटर्स बना के सिग्नेचर्स भी फॉर्जरी करें, तो ये बहुत बड़ा ऑफेंस है। ये गवर्नमेंट ऑफिसर्स का सिग्नेचर्स फॉर्जरी करके फेक स्टैम्प्स, फेक अलॉटमेंट लेटर्स, इसके ऊपर जो नंबर